హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దొంతులా. ఈరోజు మనం ఎగ్జాంపుల్ 7 మరియు ఎక్సర్సైజ్లో ఉన్నటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ నేర్చుకుందాం. ఎగ్జాంపుల్ 7 చూడండి. ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ఏ బ్రిడ్జ్ అక్రాస్ ఏ రివర్ ద యాంగిల్స్ ఆఫ్ ది డిప్రెషన్ ఆఫ్ ది బ్యాంక్స్ ఆన్ ఆపోజిట్ sides of the river are at 30 degree and 45 degree respectively. అంటే బ్యాంక్స్ అంటే గట్లు అంటాం. అంటే ఇది ఒక బ్రిడ్జ్ అమ్మా. ఈ బ్రిడ్జ్ లో ఈ రివర్ యొక్క విడ్త్ ఇవి బ్యాంక్స్ అన్నమాట. ఏ కామా బి అనేవి బ్యాంక్స్ అన్నమాట. అయితే ఇక్కడ ఈ బ్యాంక్స్ ని ఎంత యాంగిల్ చేస్తున్నాడు? ఒక పాయింట్ నుంచి 30 degrees అలాగే 45 degrees మనకి యాంగిల్స్ అనేవి ఫామ్ చేస్తూ ఉండట. అయితే ఇక్కడ ఈ పాయింట్ ఎంత డిస్టెన్స్ లో ఉంది అంటే బ్రిడ్జ్ హైట్ అన్నమాట. ఇది 3 meters. చూడండి రాసాడు చూడండి. ద బ్రిడ్జ్ ఈజ్ అట్ హైట్ ఆఫ్ 3 meters ఫ్రమ్ ద బ్యాంక్స్. ఈ బ్యాంక్స్ అంటే ఈ గట్లకి బ్రిడ్జ్ అనేది ఎంత హైట్ లో ఉందమ్మా? 3 meters డిస్టెన్స్ లో ఉందట. సో ఇది 3 meters. ఇక్కడేమో 30 degrees చేస్తుంది ఒక బ్యాంక్ తోటి, ఇంకొక బ్యాంక్ తోటి ఏంటి 45 degrees చేస్తుంది. సో 45 degrees చేస్తుంది. సో ఇక్కడ 30 అయితే ఇక్కడ కూడా ఏమవుతుంది 30 degrees, ఇదేమవుతుంది 45 degrees. ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారంటే విడ్త్ ఆఫ్ ది రివర్ ఏబి. అంటే బ్యాంక్స్ అంటే గట్లు ఉన్నాయి కదా, వాటి మధ్య ఉన్న డిస్టెన్సే విడ్త్ ఆఫ్ ది రివర్ అవుతుంది. అంటే మనం ఇప్పుడు ఏబి ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ 2 triangles ఫామ్ అయ్యాయి. ట్రయాంగిల్ ఏపీడి ఒకటి, ట్రయాంగిల్ బిపిడి ఒకటి. ఓకే, ట్రయాంగిల్ ఏపీడి ఒకటి, ట్రయాంగిల్ బిపిడి ఒకటి. రైట్, ఇక్కడ ఫస్ట్ ఫ్రమ్ ట్రయాంగిల్ ఏపీడి, ఫ్రమ్ ట్రయాంగిల్ ఏపీడి tan 30 వేయండి. tan 30 degrees ఈక్వల్స్ టు 30 degrees ఆపోజిట్ సైడ్ ఏంటమ్మా? పీడి. ఎడ్జసెంట్ సైడ్ ఏడి, పీడి బై ఏడి. tan 30 వాల్యూ ఏమవుతుంది 1/√3. 1/√3 ఈక్వల్స్ టు పీడి వచ్చేసి 3 బై ఏడి. దట్ ఇంప్లైస్ ఏడి వన్స్ ఏమవుతుంది ఏడి అవుతుంది. సో 3 into √3. ఓకే, ఈ √3 ట్రాన్స్ఫర్ చేస్తే మల్టిప్లై అవుతుంది. సో ఏడి వచ్చేసి 3√3. ఇంతవరకు ఫైండ్ అవుట్ అయింది మనకి 3√3. ఏడి వచ్చేసి 3√3 meters. నెక్స్ట్ ఈ ట్రయాంగిల్ తీసుకోండి. ఫ్రమ్ ట్రయాంగిల్ బిపిడి, ఫ్రమ్ ట్రయాంగిల్ బిపిడి ఇక్కడ కూడా tan ఏ వేద్దాం. tan 45 degrees ఈక్వల్స్ టు tan 45 ఆపోజిట్ సైడ్ ఏంటి పీడి. పీడి బై ఎడ్జసెంట్ సైడ్ బీడి, పీడి బై బీడి. tan 45 వాల్యూ 1 ఈక్వల్స్ టు పీడి. పీడి వచ్చేసి ఓకే 3 అన్నమాట బై బీడి, బై బీడి. సో దట్ ఇంప్లైస్ బీడి వన్స్ బీడి ఈక్వల్స్ టు 3. బీడి ఎంత వచ్చిందమ్మా 3 meters. సో ఇది 3 meters వచ్చింది. ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? ద విడ్త్ ఆఫ్ ది రివర్. దేర్ఫోర్ ద విడ్త్ ఆఫ్ ది రివర్, the width of the river equals to AB. AB means AD plus DB. AB means AD plus DB. So AD what amma? AD is 3√3, DB is 3. 3√3 plus 3. The D√3 plus 3 means 3 common cheste 3 into √3 plus 1 meters. So the width of the river 3 into √3 plus 1 meters. Exercise 9.1 first problem. A circus artist is climbing a 20-meter long rope. ఇది రోప్ అమ్మా. ఈ 20-meter లాంగ్ రోప్ లో ఒక ఆర్టిస్ట్, సర్కస్ ఆర్టిస్ట్ ఆ రోప్ సహాయంతో వెళ్తున్నాడట. which is tightly stretched and tied from the top of a vertical pole to the ground. ఈ వర్టికల్ పోల్ కి ఓకే గ్రౌండ్ కి ఉన్నటువంటి వర్టికల్ పోల్ టాప్ కి బాగా టైట్ గా కట్టేసి ఎక్కుతున్నాడట.
ఫైండ్ ద హైట్ ఆఫ్ ది పోల్ అన్నాడు. ఈ పోల్ యొక్క హైట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇంకేమన్నాడు చూడండి, ఇఫ్ ద యాంగిల్ మేడ్ బై ద రోప్ విత్ ద గ్రౌండ్ లెవెల్ ఇస్ 30 degrees, గ్రౌండ్ లెవెల్కి 30 degrees చేస్తుందంట యాంగిల్. అయితే ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఏబి ఫైండ్ అవుట్ చేయాలి. హైపోటెనస్ తెలుసు 20 meters అని, ఆపోజిట్ సైడ్ తెలియదు. కాబట్టి ఇక్కడ మనం ఏం వేస్తాం, సైన్ వేస్తాం. సైన్ థీటా అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. సో ఇక్కడ ఫస్ట్ గివెన్ ఇన్ఫర్మేషన్ రాద్దాం. ఫ్రమ్ ట్రయాంగిల్ ఏబిసి, AC equals to 20 meters. Okay. Sin 30 degrees equals to 30 degrees opposite side AB by hypotenuse. ఏంటమ్మా, hypotenuse ఏంటి, AC. Sin 30 value 1/2 equals to AB value 20. AB value తెలియదమ్మా మనకి, AB ఫైండ్ అవుట్ చేయాలి. బై AC వాల్యూ ఎంత 20. ఓకే, AB వాల్యూ తెలియదు, ఫైండ్ అవుట్ చేయాలి. AC వాల్యూ 20. 2 ones 2 tens, that implies AB equals to 10 ones ఎంతమ్మా 10. So AB equals to 10 meters. So the height of the pole, therefore the height of the pole equals to 10 meters. The height of the pole equals to 10 meters. A tree breaks due to storm and the broken part bends so that the top of the tree touches the ground, making an angle 30 degrees with it. ఇది ఒక ట్రీ అమ్మా, ఇది గాలి వానకి పడిపోయింది అనుకోండి, అదే విరిగిపోయి ఈ పార్ట్ అంతా కూడా ఇక్కడ గ్రౌండ్ టచ్ అవుతుందంట. టచ్ అవుతూ 30 degrees యాంగిల్ ఫామ్ చేస్తుందంట. ఇంకేమన్నాడు చూడండి, ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఫుట్ ఆఫ్ ది ట్రీ టు ద పాయింట్ వేర్ ద టాప్ టచెస్ ద గ్రౌండ్ ఈజ్ 8 meters. ఇక్కడ ఎక్కడైతే గ్రౌండ్ టచ్ అవుతుందో అలాగే ట్రీ యొక్క ఫుట్కి డిస్టెన్స్ వచ్చేసి 8 meters అట. అయితే ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే ట్రీ హైట్ ఫైండ్ అవుట్ చేయాలి. యాక్చువల్గా ట్రీ హైట్ ఏంటి, ఇది AB ప్లస్ BC ఫైండ్ అవుట్ చేయాలి. AB రావాలంటే మనం ఇక్కడ tan 30 వేస్తే AB వచ్చేస్తుంది, తర్వాత cos వేసామనుకోండి BC వచ్చేస్తుంది. సో ఫస్ట్ మనం ఫ్రమ్ ఫిగర్ tan 30 degrees ఈక్వల్స్ టు tan 30 degrees అంటే ఏమైంది, ఆపోజిట్ సైడ్ AB బై adjacent సైడ్ AC. tan 30 వాల్యూ అమ్మా 1/√3 ఈక్వల్స్ టు AB మనకి తెలియదు, AC వాల్యూ ఎంత 8. దట్ ఇంప్లైస్ క్రాస్ మల్టిప్లై చేయండి, 8 ఒక్కదాన్ని తీసుకెళ్ళండి. AB ఈక్వల్స్ 8 ones ఎంత అమ్మా 8/√3. AB వచ్చేసి 8/√3 meters. నెక్స్ట్ ఇప్పుడు కాస్ వేద్దాం. cos 30 degrees ఈక్వల్స్ టు AC బై హైపోటెనస్ ఏంటి BC. AC బై హైపోటెనస్ BC. cos 30 వాల్యూ √3/2 ఈక్వల్స్ టు AC వాల్యూ అమ్మా 8/BC. సో ఇక్కడ మనము BCని తీసుకుందాం, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నాం చూడండి, BC ఇటు వస్తుంది. BC దట్ ఇంప్లైస్ BC ఈక్వల్స్ టు, ఓకే, BC ఇటు వెళ్తే √3 ఇటు వస్తుంది, 2 ఇటు వెళ్తుంది. 8 into 2/√3 that equals to 16/√3. BC value ఎంతమా 16/√3 meters. Now find the AB plus BC. Height of tree equals to height of the tree equals to ఏంటమ్మా AB plus BC. AB ఫస్ట్ AB ఫైండ్ అవుట్ చేసి AB ఎంత వచ్చింది 8/√3 ప్లస్ BC అమ్మా, BC ఇక్కడ వచ్చింది చూడండి 16/√3. ఇక్కడ సేమ్ LCM సేమ్ √3. 8 plus 16
8 plus 16. So 24 by root 3. ఇక్కడ డినామినేటర్ని రేషనలైజ్ చేద్దాం. రేషనలైజ్ చేయడం ఏం చేయాలా? చూడండి 24 by root 3 into root 3 by root 3. సో ఏమవుతుంది? 24 into root 3 by root 3 into root 3, 3 8, 3 1s, 3 8s. So answer ఏమొస్తుంది? 8 root 3 meters. Height of the tree వచ్చేసి 8 root 3 meters. A contractor plans to install 2 slides for the children to play in a park. ఒక కాంట్రాక్టర్ అంట 2 slides ని ఇన్స్టాల్ చేశారంట పిల్లల కోసం. For the children below the age of 5 years, she prefers to have a slide whose top is at a height of 1.5 meter. చిన్న పిల్లల కోసం 1.5 మీటర్ హైట్ ఉన్నటువంటి 1.5 మీటర్ హైట్ ఉన్నటువంటి దాన్ని తీసుకున్న టాప్. తర్వాత అండ్ ఈజ్ ఇంక్లైన్డ్ ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ 30 degrees టు ది గ్రౌండ్. అది గ్రౌండ్ కి 30 degrees యాంగిల్ ఫార్మ్ చేస్తుందట. ఓకే, దిస్ ఈస్ ద హైట్ ఏబి. ఇది సి అనుకోండి. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఏసీ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనకి ఏసీ రావాలంటే ఇక్కడ ఆపోజిట్ సైడ్ తెలుసు, హైపోటెనస్ తెలియాలి. సో మనం ఏం చేస్తాం? సైన్ థీటా వేసుకుంటాం. సైన్ 30 degrees ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ ఏబి బై హైపోటెనస్ ఏసీ. చూడండి, సైన్ 30 ఈక్వల్స్ టు ఏబి బై ఏసీ. సైన్ 30 వాల్యూ 1/2, ఏబి వాల్యూ 1.5 బై ఏసీ. దట్ ఇంప్లైస్ AC equals to 1.5 into 2. 1.5 into 2 అంటే 3 meters. So slide, first slide length ఎంతమ్మా? The length of first slide. Therefore the length of first slide equals to 3 meters. ఎంత వచ్చిందమ్మా? 3 meters. ఈసారి హైట్ ఎంత యూజ్ చేశారు? హైటే 3 meters అట. ఎంత యాంగిల్ ఫార్మ్ చేస్తుంది? 60 degrees ఫార్మ్ చేస్తుంట యాంగిల్. ఓకే, సో ఇది PQR అనుకోండి. ఓకేనా? ఫ్రమ్ ట్రయాంగిల్ PQR. ఇక్కడ కూడా మనకి ఈ స్లైడ్ లెంత్ మనం మెజర్ చేయాలి. స్లైడ్ లెంత్ మెజర్ చేయాలి కాబట్టి సైన్ 60 degrees తీసుకోండి. సైన్ 60 degrees అంటే ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది చూడండి? PQ అవుతుంది. హైపోటెనస్ వచ్చేసి PR. సైన్ 60 వాల్యూ √3/2. PQ వాల్యూ 3 by PR. దట్ ఇంప్లైస్ ఈ PR తీసుకురండి. PR ఈక్వల్స్ టు ఆల్రెడీ ఇక్కడ ఏముందమ్మా? 3 ఉంది. ఈ √3/2 ని మనం రివర్స్ చేయండి. ఏమైంది? 2/√3 అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, PR ఈక్వల్స్ టు 3 ని మనం ఎలా రాయొచ్చు? ఆల్రెడీ ఇక్కడ ఏముందమ్మా? 2 ఉంది కదా. 3 ని ఎలా రాయొచ్చు? √3 into √3 గా రాయొచ్చు. డినామినేటర్లో ఏముంది? √3 ఉంది. ఈ √3 క్యాన్సిల్ అయితే PR ఈక్వల్స్ టు 2 into √3, 2√3 meters. సో PR అంటే ఏంటి? therefore the length of second slide. Therefore the length of second slide equals to 2√3 meters. The length of second slide equals to 2√3 meters. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.